మనతో మాట్లాడడానికి ఇరిగేషన్ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇటీవల సివిల్ సప్లై కేంద్ర మంత్రికి అదేవిధంగా జలశక్తి మంత్రికి కూడా లేఖలు కూడా రాయడం జరిగింది. ఆ లేఖల సారాంశం ఏంటో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా సివిల్ సప్లై మంత్రికి కానీ జలశక్తి మంత్రికి కానీ మీరు లేఖలు పంపించడం జరిగింది. ఏంటి ఆ లేఖల పూర్తి సారాంశం ఏంటి? రమేష్, నీకు గుర్తుంటుంది, కేంద్రంలో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు నవంబర్ 20 తారీఖున హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత నల్గొండ కూడా వచ్చిండు, మీరందరూ కూడా ఉన్నారు ప్రోగ్రాంలో. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కొన్ని అంశాలు వారి దృష్టికి తీసుకొచ్చాం. అంటే ఎక్కువ స్టోరేజ్ స్పేస్ కావాలని, అంటే క్రాప్ ప్రొడక్షన్, ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి స్టోరేజ్ స్పేస్ గోడౌన్స్ ఇంకా ఎక్కువ నిర్మించాలని చెప్పి కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎఫ్సిఐకి నల్గొండలో 1,00,000 మెట్రిక్ టన్నుల అదనపు గోడౌన్లు కట్టిస్తామని చెప్పి మంత్రి హామీ ఇచ్చిండు. 1,00,000 టన్నులు కట్టడం నల్గొండలో సంతోషమైన, రాష్ట్రంలో ఒక సుమారు 15,00,000 మెట్రిక్ టన్నుల అదనపు గోడౌన్ స్పేస్ అవసరం ఇప్పుడు. సో వారిని ఏం రిక్వెస్ట్ చేశామంటే, మీరు ఎఫ్సిఐ ద్వారా కానీ సిడబ్ల్యూసి ద్వారా కానీ గోడౌన్లు కట్టియండి, లేకపోతే మీరు ప్రైవేట్ ఎంటర్ప్రినర్స్ గోడౌన్స్ కట్టుకుంటే మీరు రెంట్ తీసుకుంటామనే ఒక గ్యారంటీ కింద, ఆ పథకం కింద కట్టియండి అని చెప్పి అడిగాము. అదే విషయాన్ని మళ్ళీ మేము ఇప్పుడు ఫాలోఅప్ చేసినాం ఆయనతోని. ఈ ఖరీఫ్ పంట సుమారు 148.3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. దాంట్లో మా టార్గెటు 80 లక్షల మెట్రిక్ టన్నులు మేము ప్రొక్యూర్మెంట్ చేయాలని టార్గెట్గా ముందుకు పోతున్నాం. ఇప్పుడు 57 లక్షల మెట్రిక్ టన్నులు అయిందనుకుంటాం. అయితే ఇప్పుడు కేంద్రం మనకిచ్చిన కోటా కేవలం 54 లక్షల మెట్రిక్ టన్నులు. దాంతో ఏంటంటే ఇప్పుడు మేము కొనుగోలు చేస్తున్నది కేంద్రం మా నుంచి కొనుగోలు చేయాలి అని చెప్పి, అది మేము పోయిన నెల ప్రహ్లాద్ జోషి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా రికమెండ్ చేసినాం. నిన్న మొన్న కూడా నేను ఢిల్లీలో ఉంటే సరే కలిసే ప్రయత్నం చేసినా, కలవలేకపోతే లెటర్ పంపించిన. ఇప్పుడు మేము ఎంఎస్పీకి అయితే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నాము, మేము ఎంత కొనుగోలు చేస్తే అంత మీరు మా దగ్గర కొనుగోలు చేయాలని చెప్పి వారితో ఫాలోఅప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చిన కోటా అయిపోయింది. వాళ్ళు 54 లక్షల మెట్రిక్ టన్నులు ఈ పంటకు కొంటామని చెప్తే, ఇంకో 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని చెప్పి ఒకటి చెప్పడం జరిగింది. అదేవిధంగా పోయిన ఖరీఫ్, పోయిన రబీ పంటల్లో సిఎంఆర్ కింద కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద రైస్ మిల్లర్లు ధాన్యం పెట్టడానికి ఎక్కువ సమయం ఎక్స్టెన్షన్ అడిగినాం. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు కొంత పార్షియల్గా. అది పూర్తి స్థాయిలో కన్సిడర్ చేయాలని చెప్పి ఫాలోఅప్ చేస్తున్నాను. దెన్ తెలంగాణలో ఎఫ్సిఐ గోడౌన్స్ కూడా అన్ని ఫుల్గా ఉన్నాయి. మరి ఈ గోడౌన్స్ మీరు ఖాళీ చేసి వేరే రాష్ట్రాలకి ట్రైన్స్ పెట్టి తీసుకుపోవాలి, లేకపోతే ఇప్పుడు వచ్చే పంట స్టోరేజ్ కోసం మా స్పేస్ లేదని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా ఆయనతో ఫాలోఅప్ చేస్తున్నాం. అంటే ప్రతిరోజు మీరు 5-6 ఎడిషనల్ ట్రైన్స్ ఇస్తే కానీ ఈ గోడౌన్స్ ఖాళీ కావడానికి అవకాశం లేదు. అందుకోసమే ప్లీజ్ మీరు ఇమీడియట్గా మాకు అదనంగా రేక్స్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఈ విధంగా సివిల్ సప్లైస్ విషయంలో అదేవిధంగా కొన్ని పాత డ్యూస్ బకాయిలు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం సమయం నుంచి కొన్ని బకాయిలు రావాలి, ఆ బకాయిలు కూడా మాకు వెంటనే చెల్లించాలని చెప్పి సివిల్ సప్లైస్ మినిస్టర్కి నేను కలిసి మాట్లాడినా. ఆ తర్వాత మొన్న నవంబర్ 20 తారీఖున హైదరాబాద్ నల్గొండ వచ్చినప్పుడు గుర్తు చేసిన వారు పాజిటివ్గా స్పందించారు. మళ్ళీ నిన్న మొన్న కూడా లెటర్ రాసి గుర్తు చేసిన. అప్పుడు వచ్చినప్పుడు ఇది అడిగినాము, దయచేసి ఇది తొందరగా పూర్తి చేయండి అని చెప్పి అడిగినాం. ఇరిగేషన్ విషయానికి వస్తే, ఇరిగేషన్ విషయం ఏం చెప్పి సరే, ఇరిగేషన్ విషయాల్లో గతంలో ఏం జరిగేదంటే, ఆ 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖని మొత్తం ఒక మెస్ చేసి పెట్టేసిండ్రు. ఎక్కువ మాట్లాడడం, తక్కువ ఆయకట్టు ఇవ్వడం, ఎక్కువ ఖర్చు పెట్టడం, వాస్తవంగా రైతులకి తక్కువ ప్రయోజనం జరగడం, పెద్ద మాటలు మాట్లాడేది. అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి ఇది ఏషియాలోనే పెద్ద ప్రాజెక్టు, ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు. అసలు కట్టింది వాళ్ళ టైంలోనే, కూలింది వాళ్ళ టైంలోనే, మరి దానికి 1,94,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే అదొక ఉదాహరణ.
అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం ఆయకట్టు కూడా ఇవ్వలే. సీతారామ ప్రాజెక్టుకి 8,500 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం కూడా ఆయకట్టు ఇవ్వలే. దేవాదుల వాళ్ళ ముందు నుంచి వాళ్ళ తర్వాత వరకు 10 ఏళ్ల పాటు పెండింగ్లోనే ఉంది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉన్నాయి. ఎస్ఎల్బిసి డిండి ప్రోగ్రెస్ లేదు. ఈ విధంగా ఇరిగేషన్ శాఖలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా కృష్ణానది కేటాయింపుల్లో కానీ, గోదావరి నది కేటాయింపుల్లో, నీటి కేటాయింపుల్లో వారి హయాంలోనే పూర్తిగా అన్యాయం జరిగింది. ఇది సరి చేయడానికి మాకు టైం పడుతున్నది. ఇప్పుడు వాస్తవంగా కృష్ణానది కేటాయింపుల్లో, కృష్ణానదీ జలాల కేటాయింపుల్లో వారు ఒప్పుకున్న దానికంటే మేము రెట్టింపు నీళ్ళు అడిగి సాధిస్తున్నాం. ఇప్పుడు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో మాకు ఎక్కువ నీళ్ళు వస్తాయని చెప్పి ఆ సంకేతాలు ఆ విధంగా ఆ ట్రిబ్యునల్ ప్రొసీడింగ్స్ అవుతున్నాయి. అదేవిధంగా గోదావరిపై ఎంత మెస్ చేశారో మీకు అందరికీ తెలుసు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ నుంచి రమేష్, ఇది మీ ప్రేక్షకులకు తెలవాలి, యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలవాలి. మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7, 2023. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా మేము ఉపయోగించలేదు. ఆ బ్యారేజెస్ నిరుపయోగంగా ఉన్నాయి. ఆ బ్యారేజెస్ ఉపయోగించకూడదు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, భారతదేశంలోనే అపెక్స్ స్టాట్యూటరీ బాడీ వాళ్ళ రిటర్న్ ఒపీనియన్ ఇస్తే దాని ప్రకారం మేము నీళ్ళు వాడటం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళే అన్నారు మేడిగడ్డ గుండెకాయ అని. వాళ్ళ గుండెకాయ ఆగిపోయింది. అయినా సరే ఆ బ్యారేజెస్ ఉపయోగించకున్నా మేము వచ్చిన తర్వాత నీకు తెలుసు రమేష్, ప్రతి పంట భారతదేశంలో ఒక రికార్డు. మరి పోయిన ఖరీఫ్ కానీ, రబీ కానీ, ఈ ఖరీఫ్ కానీ ప్రతి పంట ఒక రికార్డు పంట, రికార్డు స్థాయిలో ప్రొక్యూర్మెంటు మా హయాంలో జరుగుతుంది. సరే, అదొక విషయం మనం ఆలోచన చేస్తే, అదేవిధంగా మేము ఇప్పుడు ప్రయారిటైజ్ ప్రాజెక్ట్స్ చేసుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఏ విధంగా సాధించవచ్చు అనే ప్రణాళికతో ముందుకు పోతున్నాం. తప్పనిసరిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మేము ఈ టర్మ్లో కల్వకుంట్ల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వెంటనే పూర్తి చేస్తాము. కొడంగల్, నారాయణపేట్, మక్తల్ స్కీమ్ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాము. పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కూడా పూర్తి చేస్తాము. దేవాదుల పూర్తి చేస్తాము. ఎస్ఎల్బిసి టనల్ డిండి స్కీములు పూర్తి చేస్తాము. సీతారాం సాగర్ పూర్తి చేస్తాము. గౌరవెల్లి పూర్తి చేస్తాము. మరి అదేవిధంగా మేమేమి రాజకీయ దురుద్దేశంతో వాళ్ళు కట్టినరు కాబట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ ఉపయోగించొద్దు అని ఒక రాజకీయ దురుద్దేశంతో ముందుకు పోవడం లేదు. ఇప్పుడు మేము ఒక ఎక్సర్సైజ్ చేపట్టాము. ఈ బ్యారేజెస్ కూడా తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడానికి హౌ టు సాల్వేజ్ దీస్ బ్యారేజెస్ అనే మరి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ప్రకారం ముందుకు పోతున్నాము. మా ప్రభుత్వంలో ఇరిగేషన్ ఇది హై ప్రయారిటీ. వాస్తవంగా నేను అనుకున్నంత నిధులు ఇరిగేషన్లో పెట్టలేకపోయాం. ఎందుకు పెట్టలేకపోయామంటే వాళ్ళు తీసుకొచ్చిన హై కాస్ట్ ఇరిగేషన్ లోన్స్ రీపేమెంట్ కోసమే సగానికంటే ఎక్కువ ఇరిగేషన్ బడ్జెట్ ఉపయోగించాల్సి వస్తుంది. సో వాస్తవంగా క్యాపిటల్ వర్క్స్కి తక్కువైపోయింది. హవర్ రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుంటూ మరి ఏ విధంగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రయారిటైజ్ చేసి పూర్తి చేయాలనే విధంగా ఒక డైనమిక్గా, ఒక ఎఫిషియెంట్గా ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నెల్ని కూడా పూర్తి చేయాలని మీరు ముందు నుంచి పట్టుకున్నది అదే జరిగినా కానీ మళ్ళీ ఆ రిటైర్డ్ ఆర్మీ చీఫ్ని కూడా తీసుకొచ్చి అక్కడ అంతా సర్వే జరుగుతుంది. ఎస్ఎల్బిసి టనల్ ఇది అసలు తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఒక వరం కాబోతుంది. గ్రావిటీ ద్వారా మీకు 3 నుంచి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అది కూడా శ్రీశైలం కింది లెవెల్ నుంచి, అంటే పోతిరెడ్డిపాడు కింది లెవెల్ నుంచి ఆ నీళ్ళు వస్తాయి. మరి ఏ దురుద్దేశంతో నిర్లక్ష్యం చేసినారు కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేసినారు. ఆ నిర్లక్ష్యం వల్ల మేము పని మొదలుపెట్టినప్పుడు కొంత యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ కూడా అయినా సరే అధైర్యపడకుండా
ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ హెలిబాన్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేయించి అది పూర్తి చేయించి ఇప్పుడు తిరిగి పనులు మొదలుపెట్టే క్రమంలో మేము ముందుకు పోతున్నాం. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనియబోని బనకచర్ల విషయంలో కూడా గట్టి ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలవరం బనకచెర్ల అనేవాళ్ళు ప్రాజెక్టు వాళ్ళు ప్రతిపాదించిన దాన్ని మేము కేంద్ర ప్రభుత్వంలో అదేవిధంగా ఈ ఇరిగేషను ఈ వాటర్ రిసోర్సెస్ సంబంధించిన అన్ని స్టాట్యూటరీ బాడీస్కి కంప్లైంట్ చేసినాము. పార్లమెంట్లో మా ఎంపీలు అబ్జెక్ట్ చేశారు. నేను ముఖ్యమంత్రి గారు స్వయంగా కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి అబ్జెక్షన్స్ తెలియజేశాము. అయినా సరే వాళ్ళు ముందుకు పోతే ఇప్పుడు ఇంకా గత్యంతరం లేక సుప్రీంకోర్టులో కూడా ఈ 2-3 రోజుల్లో ఈ వారం రోజుల్లో కేసు అయిపోతున్నాం. అసలు మ్యాటర్ రెడీ ఉంది. ఈ సుప్రీంకోర్టు ఈసారి వెకేషన్ పోయే ముందు కేసు అయిపోతున్నాం. రైట్, చూడొచ్చు ఎంతో పట్టుదలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పెండింగ్ ప్రాజెక్టుల విషయం కానీ ఇరిగేషన్ విషయంపై ఆ పెండింగ్ ప్రాజెక్టుల విషయం కానీ అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రిగా కూడా ఎప్పటికప్పుడు కూడా కేంద్ర మంత్రితో కూడా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకోవడం కోసం తన శాఖకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తాం, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగనీయం, పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేసి తీరుతామని ఒక ధీమాను మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. నేను రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.